హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. అందరూ మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనకి గ్రూప్ 2కి 50 డేస్ మాత్రమే ఉంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. 50 డేస్ స్టడీ ప్లాన్. గ్రూప్ 3 కూడా 1 మంత్ 15 డేస్ ఉంది. సో మీరు గ్రూప్ 3కి రివిజన్ చేసింది గ్రూప్ 2కి కూడా చాలా యూస్ఫుల్ అవ్వుద్ది. సో మనకి ఫస్ట్ వచ్చేసి గ్రూప్ 2కి ఎన్ని మార్క్స్? 600 మార్క్స్. గ్రూప్ 3కి వచ్చేసి 450 మార్క్స్. నార్మల్గా కామన్ టాపిక్స్ ఏంటి? జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఈ అన్నిట్లో మనకి కామన్గా కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి సబ్జెక్ట్కి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్, జియోగ్రఫీకైనా, హిస్టరీకైనా, పాలిటీకైనా, దేనికైనా కరెంట్ అఫైర్స్ అనేవి కామన్. సో మనకి గ్రూప్ 2కి నార్మల్గా 150 మార్క్స్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. జీకే కరెంట్ అఫైర్స్ వస్తాయి. గ్రూప్ 3కి వచ్చేసి 100 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మన యూట్యూబ్ ఛానల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ పెట్టాను. జియోగ్రఫీది, హిస్టరీది, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కామన్గా వచ్చాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టాము. ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీరు మిస్టేక్ చేసిన టాపిక్స్ రివిజన్ చేయండి. ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారని రెక్టిఫై చేయండి. ఐడెంటిఫై చేసి రివిజన్ చేయండి. ఎన్నో ఇయర్స్ నుంచి ఎంతోమంది ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తున్నారు గ్రూప్ 2 ఎగ్జామ్ కోసము. సో మనకి కాంపిటీషన్ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది. ఎవరు ఏమో చెప్పారో తెలియదు కానీ గ్రూప్ 1కి మాత్రము గ్రూప్ 1 రాసే వాళ్ళందరూ కూడా గ్రూప్ 2 మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ రాయాలి, గ్రూప్ 2కి అయితే మొత్తం బిట్స్ అని కూడా. సో కాంపిటీషన్ గట్టిగా ఉంటుంది. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో మనం కూడా గట్టిగా చదవాలి కాంపిటేటివ్కి. అండ్ ఎగ్జామ్ రాసే ముందు కాన్ఫిడెంట్గా రాయాలి. మనం టెక్నిక్స్ అప్లై చేయాలి. 4 పేపర్స్ మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి అందరూ చదివేటప్పుడు ఏంటంటే జాబ్ గురించి ఆలోచిస్తారు. జాబ్ గురించి ఆలోచిస్తుంటే మీకు టెన్షన్, ఓవర్ థింకింగ్ అన్నీ వచ్చేస్తాయి. సో అవన్నీ ఆలోచించొద్దు. జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. మీరు మీ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి. అండ్ మీరు చదివేటప్పుడు సిలబస్ కాపీ పక్కన ఉంచుకోండి. అండ్ మీరు కంప్లీట్ చేయండి సిలబస్. మీ 100% మీరు సిలబస్ కంప్లీట్ చేయండి. తర్వాత చూసుకుందాం జాబ్ వచ్చేది రాంది. అండ్ మీరు చదివేటప్పుడు మీ స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది, ఎక్కడ రాంగ్ చేస్తుర్రు, ఎక్కడ రైట్ చేస్తుర్రు, చదివినట్టు రివిజన్ చేయండి. గుర్తుంటుంది. మీరు మర్చిపోయి ఉంటే ప్రతి 30 minutesకి ఆ టాపిక్స్ రివిజన్ చేయండి, ఫ్యాక్ట్స్ అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ ఎట్లా అంటే, సపోజ్ లక్ష్మీకాంత్ ఒక 100 పేజెస్ ఉందనుకో, 10 పేజెస్ చేయండి. అట్లా షార్ట్గా రాసుకోవాలి. మీరు ఎగ్జామ్ ముందు ఒక 20 days 1 month ముందు రివిజన్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అండ్ మాకు ఆల్రెడీ పీవైక్యూ పేపర్స్ ఉంటాయిగా, అవి సాల్వ్ చేయండి. అండ్ అందులో టైం మేనేజ్మెంట్ చేయండి. ఎన్ని అవర్స్కి ఎగ్జామ్ అయిపోతుంది అనేది మీరు టైం పెట్టుకొని చేసుకోండి. అండ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ నేర్చుకోండి. ఆ ఎలిమినేషన్ టెక్నిక్స్కే మీకు ఒక 10 మార్క్స్ ఈజీగా రావచ్చు. వచ్చే చాయిసెస్ ఉంటుంది. అండ్ మిస్టేక్స్ ఏం చేస్తుర్రో ఆ పీవైక్యూస్ టెస్ట్ సిరీస్లో అవి రివిజన్ చేయండి. ఎక్కడ రాంగ్ పోతుంది, ఎందుకు పోతుంది అనేది చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అండ్ చాలామంది మిస్టేక్స్ చేసేది ఏంటంటే ఎగ్జామ్ టైంలో టెన్షన్ పడుతురు. ఆ టెన్షన్కి ఉన్న క్వశ్చన్స్ మర్చిపోతారు. మీరు ఎవరికి ఫుల్ నాలెడ్జ్ ఉండదు. టాపర్స్ అయినా ఎవరైనా ఎవరికి ఫుల్ నాలెడ్జ్ ఉండదు. ఉన్న నాలెడ్జ్ని ఎగ్జామ్ హాల్లో ఎలా అప్లై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఎవ్రీడే ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆస్పిరెంట్స్ అందరికీ ప్రాబ్లం ఇప్పుడు ఇదే. మెంటల్ హెల్త్, స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. ఇవన్నిటిని హ్యాండిల్ చేయాలి. డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. మనం 4 పేపర్స్ మంచిగా రాయాలి. ఒక్క పేపర్ మంచిగా రాయకుండా ప్రాబ్లం అవ్వుద్ది. ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. మోటివేట్ అవ్వాలి. ఎవరెవరో అయ్యో అంటారు, అవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ప్రతిరోజు చదవాలి. సపోజ్ ఈరోజు చదవబుద్ధి కాకపోతే పీవైక్యూస్ ఏదో ఒకటి చెయ్యాలి. అన్ప్రొడక్టివ్ డేని ప్రొడక్టివ్ చేయాలి మనం.
డిస్ట్రాక్షన్స్, స్ట్రెస్, మెంటల్‌లో ఇవన్నీ మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి. వస్తే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. హార్డ్ వర్క్ చేయాలి, కన్సిస్టెంట్‌గా ఉండాలి. మనం ఈ టైంకి లేస్తున్నామంటే ఆ టైంకి లేవాలి, ఆ టైంకే తినాలి, ఆ టైంకే చదవాలి. అట్లా చదివితే ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే మనం కరెక్ట్ చేస్తున్నాం ప్రాసెస్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఎగ్జామ్ టైంకి ఇంకో వీడియో పెడతాను ఎలా రాయాలి ఏందని. మెంటల్ హెల్త్ అస్సలు తీసుకోకండి మీరు. మీ 100% మీరు ఇవ్వండి. సో అంతే. థ్యాంక్ యూ ఆల్. మంచిగా ప్రిపేర్ అవ్వండి.